ప్రేమాస్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠంగా చేసుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ఈ క్షణం నేను మాట్లాడుచుండగా ఈ మాటలు నీకు అంగీకారయుక్తంగా ఉండేలాగా దీవించున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మన సుజయ్ యూత్ గురించి బాగా చెప్పాడు, కాకపోతే దాన్నే కంటిన్యూ చేయాలనుకుంటున్నా. కాకపోతే మన జీవితంలో 4 భాగాలు ఉంటాయి. మొదటిగా ఫస్ట్ది బాల్య దశ, రెండవది కౌమార దశ, మూడవది యవ్వన దశ, 4వది వృద్ధాప్యం. ఇందులో బాల్య దశ అనేది రెండోది కౌమార దశ, అంటే టీనేజ్ అనేది కూడా మన తల్లిదండ్రుల మధ్యలోనూ మన గురువుల మధ్యలోనూ సాగుతూ ఉంటుంది. ఇది ప్రతిదీ కూడా వాళ్ళు నేర్పిన విధానం బట్టి మనం వెళ్తూ ఉంటాం. కానీ యవ్వన దశ అనేది మాత్రం మనల్ని మనం తీర్చుకోవడానికి ఉపయోగపడే దశ. దీని గురించి దావీదు మహారాజు కూడా అంటాడు, మనుష్యుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు అయితే అందులో కొన్ని దినాలు ఆయాసకరంగా ఉంటాయి. ఎందుకంటాడంటే యవ్వన దశలో మనం చేసే ప్రతిదీ కూడా వృద్ధాప్యంలో మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. దానికి మంచి ఎగ్జాంపుల్ మన గ్రంథంలోనే చాలామంది ఉన్నారు. అందులో ఫస్ట్ ఆదికాండంలో నేను చూసినట్టయితే యాకోబు ఉంటాడు. యాకోబు అనే కాదు, కానీ మన ఈ 4 దశల్లో యవ్వన దశలో ఉన్నప్పుడు మనం ఒక 3 విధాలుగా మనం గమనించుకుంటూ ఉండాలి మన జీవితాన్ని. ఎలాగంటే ఫస్ట్ మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఫస్ట్ ఉండేది కుటుంబంతో ఉంటాం. కుటుంబంలో ఎలా ఉంటున్నాం, తర్వాత సంఘంలో ఎలా ఉంటున్నాం, సంఘం అంటే చర్చిలోనే కాదు సొసైటీలో ఎలా ఉంటున్నాం, తర్వాత మనతో మనం ఎలా ఉంటున్నాం. ఈ 3 దశల్ని మనం యవ్వన దశ నుంచే మనం గమనించుకుంటూ ముందుకెళ్తే మన జీవితం చాలా ఆశీర్వాదంగా ఉంటుందని బైబిల్ తెలియజేస్తుంది. ఇందులో బాల్య దశ నుంచి యవ్వన దశలోకి వెళ్ళేటప్పుడు తను దేవునికి అర్పించుకుంటూ ముందుకెళ్ళిన జీవితాలు దానియేలుది, దావీదుది చాలా ముఖ్యంగా చూడబడతాయి. ఇందులో దానియేలు కానీ దావీదుని తీసుకునేటట్టయితే బాల్య దశ నుంచి దేవుడితో ఉంటాడు. బాల్య దశలోనే టీనేజ్కి వచ్చేటప్పటికి సింహాన్ని చంపుతాడు, గొలియాతుని చంపుతాడు, తర్వాత రాజు అవుతాడు, తన జీవితాన్ని కొనసాగిస్తాడు. అదే సేమ్ దానియేలుని తీసుకున్నట్టయితే తను యవ్వన కాలం బాల్య దశలోనే ఒక దేశానికి బానిసగా వెళ్ళిపోతాడు, తన ఐడెంటిటీని కోల్పోతాడు అక్కడ. అయినా సరే దేవుని మాత్రం వదలకుండా తన ఐడెంటిటీని కాపాడుకుంటూ ఉంటాడు దేవుడితోటి. ఓకే, ఈ బాల్య దశ నుంచి యవ్వన దశలోకి వచ్చేటప్పటికి మనం పరిశీలించుకోవాల్సింది ఏంటంటే యవ్వన దశలో మనం కుటుంబంలో ఎలా ఉంటున్నాము. కుటుంబంలో అంటే ఇప్పుడు మనవాడు చెప్పాడు కదా, సిస్టర్తో దెబ్బలాడడం కానీ అట్లా అవన్నీ చిలుపుగా ఉంటాయి, కానీ బాగానే ఉంటాయి. కానీ ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి మన తల్లిదండ్రులు కూడా మనం వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఎలా అంటే వీళ్ళు ఎలా ఎదుగుతున్నారు, తర్వాత ఎలా ఉంటారు, మన తర్వాత అన్నదమ్ములు కలిసి ఉంటారా లేదా, ఇట్లా చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ రిబ్కా ఉంటుంది. తనకి 2 కొడుకులు ఉంటారు, కానీ ఒక కొడుకుని అది అమితంగా ప్రేమిస్తుంది. ప్రేమించడం వల్ల యాకోబు ఏమవుతాడంటే తన కుయుక్తితో తన అన్ననే మోసం చేసి చివరికి ఏమవుతాడంటే అన్నకి భయపడి కొన్నాళ్ళు తన జీవిత కాలంలో కొన్నాళ్ళు ఇంకో దేశం పారిపోయి తల్లిదండ్రులకు దూరంగా ఉంటాడు, తర్వాత అన్నకి దూరంగా ఉంటాడు. చివరి దశలో మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి తన ఫరో అడుగుతాడు అన్నమాట. లాస్ట్ స్టేజ్లో, బాబు నువ్వు ఎన్నాళ్ళు జీవించావంటే నా ఆయుష్ 130 సంవత్సరాలు, కానీ కొన్ని సంవత్సరాలు చాలా ఆయాసంగా జరిగినాయి అంటాడు. ఎందుకంటే తన యవ్వన కాలంలో చేసిన తప్పులు తనని పశ్చాత్తాపానికి గురి చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మన యవ్వన కాలంలో చేసేటప్పుడు మన కుటుంబస్తులతో ఎలా ఉన్నది కూడా గమనించుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలామంది యాకోబుతో పాటు ఏసావు గురించి కూడా చెప్తుంటాడు. ఏసావు ఏం చేస్తుంటాడంటే తన ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు అని చెప్పేసి చెప్తుంటారు. కానీ వీళ్ళిద్దరూ యవ్వన దశలో కొద్దిగా వీళ్ళిద్దరికి డిస్ప్యూట్స్ వస్తాయి.
కానీ తన తమ్ముడు వెళ్ళిపోయినా సరే కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేటప్పుడు తన తమ్ముడు చేర్చుకునే విధానం ఏసావుది నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే తమ్ముడు వస్తున్నాడంటే ఒక 100 మందిని ఎదురు తీసుకుని వెళ్ళి ఎదుర్కొని తమ్ముడు రాగానే ఏడుస్తూ అతను వెల్కమ్ చెప్పిన విధానం మన ఆది గ్రంథంలో 30వ గ్రంథంలో చూడొచ్చు. అసలు అందుకే అన్నలో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్కి కారణం ఏంటంటే నేను అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను, రిబ్కా యొక్క అతి ప్రేమేమో అనుకుంటుంటాను. అంటే మనం పిల్లలు పెంచేటప్పుడు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాకుండా చూసుకుంటూ పెంచాలి. ఎప్పుడైనా ఇలా జరిగిందనుకో వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లేకపోదు. చాలా జీవితంలో సగం దినాలు ఇంటికి దూరంగానే ఉంటాడు. తర్వాత ఎప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు దేవునిలో కనుక ఎదగబడిన వాళ్ళు దావీదు కానీ దానియాలు కానీ చెప్తారు. కానీ నాకు ఇంకొక క్యారెక్టరు లేడీస్లో బాగా నచ్చే క్యారెక్టర్ ఏంటంటే దేవుళ్ళు ఎదగబడిన కుమార్తెల్లో ఈవిడ పేరు రాయబడి ఉండలేదు గ్రంథంలో, కానీ చాలా బాగా నచ్చుద్ది. యవ్వన కాలం నుంచి అంటే తన తండ్రి అలా పెంచుతాడు. చివరికి ఎవరంటే యెఫ్తా యొక్క కుమార్తె ఉంటుంది. యెఫ్తా అనే ఆయన ఒక వ్యభిచారికి పుట్టాడని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తను వెలేసేస్తారు. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడంటే పారిపోయి టోగో దేశంలో ఉంటాడు అన్నమాట. చివరికి అమ్మోనీయులు ఇజ్రాయెల్ మీదకి దండయాత్రకు వచ్చేటప్పుడు ఇదే ఇజ్రాయెల్కి యెఫ్తా యొక్క అవసరం కలిగితే వాళ్ళు వెళ్ళి బతిమలాడతారు, నువ్వు మళ్ళీ వచ్చి మా తరపున యుద్ధం చేయమని. సో అతను చెప్తాడనమాట, మీరు నన్ను వెళ్ళేసేసారు, నా కుటుంబాన్ని వెళ్ళేసేసారు, నేను దూరంగా వెళ్ళిపోయాను. అయినా అంటే కాదు నువ్వు వచ్చి మళ్ళీ మా నాయకుడిగా ఉండాలి కంపల్సరీ అంటే తను వచ్చి మళ్ళీ వాళ్ళ నాయకత్వాన్ని తీసుకొని అంటే ఇప్పుడు తను వెలేసేసినా కూడా తను ఏం చేస్తాడంటే వాళ్ళ మీద ఎటువంటి ద్వేషం పెంచుకోకుండా ప్రేమతో దేవునికి మాత్రమే మొరపెడుతూ ఉంటాడు అనమాట. చాలా దేవుడికి దగ్గరగా ఉండడం వల్ల ఒక తండ్రిగా ఎటువంటి ఆశీర్వాదం పొందుతాడో చూడండి. ఆయన ఏంటంటే ఇప్పుడు యెఫ్తా గ్రంథం న్యాయాధిపతులు 11లో ఉంటుంది. యెఫ్తా మిస్పాతో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయో వినిపించుకోడు. అంటే ఏం జరిగినా దేవుడికే చెప్పుకుంటూ ఉంటాడు అనమాట. అందువల్ల తనకి ఒక కుమార్తె కలుగుతుంది, ఏకైక కుమార్తె. అతను ఎట్లా అంటే అమ్మోనీయుల మీదకి యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఒకటి మొక్కుకుంటాడు. ఎలా అంటే నేను గనుక వీడి మీద యుద్ధం గెలిచి వచ్చేటప్పుడు నాకు ఎదురుగుండా ఏదొస్తే దాన్ని బలిస్తానని మొక్కుకుంటాడు. తీరా చూస్తే ఆయన యుద్ధానికి వెళ్ళి గెలిచి వచ్చేటప్పుడు తన కూతురే తంతి వాద్యాలతోటి ఎదురొస్తుంది అన్నమాట తండ్రికి. అప్పుడు చెప్తాడు, అబ్బా నువ్వు ఏకైక కుమార్తె అండి, నాకు చాలా దుఃఖానికి కారణం అయ్యా ఉంటే తను చెప్పుద్ది ఈ వాక్యం. మరి ఎందుకో తన పేరైతే ఇందులో రాయబడలేదు, కానీ తన తండ్రి చెప్పిన పెంచిన విధానం ఏమో అనిపిస్తూ ఉంటుంది. నాన్న నువ్వు ఏమి అనుకున్నావో అది చేయి నా ఎడల, కాకపోతే ఏమీ కాంప్రమైజ్ అవ్వద్దు, కాకపోతే నాకు ఒక 2 నెలలు టైం ఇవ్వు దీని గురించి అని చెప్తుంది. కానీ తను ఈ క్యారెక్టర్ చాలా బాగా నచ్చుద్ది అమ్మాయిల్లో నాకు తెలిసి. ఎందుకంటే మరి చాలామంది మిగతా వాళ్ళ గురించి రాస్తుంటారు కానీ మరి ఈ పేరు రాయబడలేదు. తన తండ్రి అలా చెప్పడం వల్ల ఒక్క మాటలోనే తండ్రి మొక్కుతున్నాడన్న ఒక్క మాటతోటి తన బలియాగంగా అయిపోతుంది. అది చాలామంది మనకి యూత్ గురించి అన్నీ చెప్పినప్పుడు డానియేలు అందరూ వస్తారు, కానీ ఉమెన్స్ తక్కువగా చెప్తూ ఉంటారు. ఉమెన్లో నాకు ఈ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే తన తండ్రి పెంచిన విధానం బట్టే తను పెరుగుతుంది. చివరికి తన కన్యత్వం వరకు అంగలార్చి చివరికి దేవుడికి బలియాగం అయిపోతుంది. ఇట్లా మనం చూసుకుంటే ప్రతి చోట అంటే ఇప్పుడు ఒక తల్లిగా రిబ్కా ఏం చేస్తుంది అంటే యవ్వనస్తులు అనేది ఎలా పెరగాలనేది పౌలు చెప్తాడు, అన్నీ ఉంటుంది. కానీ వాళ్ళకి మన తల్లిదండ్రులుగా మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం అన్నది కూడా చూడాలి. యవ్వన కాలంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిబ్కా అతి ప్రేమకి ఎలా ఉందో తండ్రి ప్రేమకి యెఫ్తా ఎలా ఉన్నాడో అలాగే ఇప్పుడు ఈ యవ్వనస్తులు ఉన్నారు కదా, వీళ్ళు తన యవ్వన కాలంలో ఏం చేయాలన్నది పౌలు చెప్తూ ఉంటాడు అన్నమాట. ఇప్పుడు ఉన్న యవ్వనస్తులు ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో అంటే యవ్వన కాలం అనేది ఏంటంటే ఎవ్వరు గైడెన్స్ ఉండదు. మ్యాక్సిమం ఏంటంటే చెప్తారు, మనల్ని మనం తెలుసుకోవాలి, తెలుసుకొని మనం దేవుళ్ళని ఎలా మార్చుకోవాలనేది మాత్రమే తెలుసుకోవాలన్నమాట. ఎలా అంటే మనతో మనం ఉండాలి. ఎక్కువ మనతో ఉండాలంటే ఎలా అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడే మనం ఏంటనేది మనకు తెలుస్తుంది అంట. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం దేవునితో ఉంటున్నామా బయట లోకంతో ఉంటున్నామా అన్నది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఏమంటే ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు వాక్యం ద్వారా కానీ తలంపు ద్వారా కానీ
మనతో మాట్లాడుతూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే మనం మార్చుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది అన్నమాట. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే చాలామంది ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్కో లేకపోతే టీవీకో అడిక్ట్ అవుతున్నారు. దాని ద్వారా కూడా ఒక్కొక్కసారి సైతం మనలో ప్రవేశిస్తుంది, మనం డైవర్ట్ చేస్తుంటుంది. అందుకని ఎక్కువ వాక్యంలో గడపమంటాడు పౌలు. అందుకే ఇప్పుడు ప్రసంగి గ్రంథంలో ఉంటుంది చూడండి, 11:19 యవ్వనుడా నీ యవ్వనం ముందు సంతోషపడము, నీ యవ్వన కాలం ముందు నీ హృదయం సంతుష్టిగా ఉండను, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క చెప్పునను ప్రవర్తింపును, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకోమంటాడు. అంటే యవ్వన కాలంలో మనకి ఎలాగా స్వేచ్ఛ దొరికింది కదా అని మన సొంత ఆలోచనలతో ఉన్న మన సొంత ఐడియాలతో ముందుకెళ్ళిన ఐడియాలజీతో కూడా దేవుడు ప్రతిదీని గమనిస్తూ ఉంటాడు అన్నమాట. చివరిలో మనం చేసే పనులు బట్టే మనకి తీర్పిస్తాడని గుర్తుపెట్టుకోవాలి ఈ వయసులో. ఇంకొకటి ఏంటంటే మన జీవితంలో 70 ఏళ్ళు ఉంటే దాదాపు 40 ఏళ్ళు యవ్వనంలో ఉంటాం మనం. ఈ యవ్వనంలో ఉన్నప్పుడు మనం ఎలా టైం గడుపుతాం అన్నది కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకే దినములు చెడ్డవి కనుక సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకోమంటాడు. సద్వినియోగం అంటే మనం దేవుల్లో ఎంతకాలం గడుపుతున్నాం అన్నది కూడా చూస్తాడు. అందరూ చాలామంది దశమ భాగం అంటే మనకి ఇచ్చే ఆస్తుల్లోనూ వాటిల్లోనూ అనుకుంటారు, కానీ మన జీవిత కాలంలో ఇచ్చే ఆయుష్లో కూడా దశమ భాగం ఇవ్వాలి దేవుడికి. మనం అట్లీస్ట్ 10% అన్న దేవుని సన్నిధానంలో గడుపుతున్నామా లేదా, మన వాక్యం ధ్యానిస్తున్నామా లేదా అన్నది కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. తర్వాత యవ్వన కాలంలో మనం ఇంకొకటి సొసైటీలోకి వెళ్ళేటప్పటికి మనకు అత్యంత భయంకరమైంది ఏంటంటే ఈ రోజుల్లో మన స్నేహితులు మనల్ని డైవర్ట్ చేసేవాళ్ళు కూడా వాళ్ళతో ఎలా ఉంటున్నాం అన్నది కూడా మనం గమనిస్తూ ఉండాలి. దానియేలుకి 3 స్నేహితులు ఉంటారు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. తనతో పాటే ఉంటారు, తనతో పాటే అగ్నిలోకి వస్తారు, సింహం బోన్లోకి వస్తారు. ఎక్కడ కూడా దానియేలుని డైవర్ట్ చేయరు వాళ్ళు. దానియేలు ఎంత దేవుల్లో ఉంటాడో ఆయనతో పాటు కూడా వాళ్ళే ఉంటారు. కానీ అదే మన యోబుకి చూసుకున్నాం అనుకో, 3 స్నేహితులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా అతన్ని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే శ్రమల కాలంలో ఉన్నప్పుడు మన స్నేహితులు ఎలా ఉంటారో కూడా మనం గమనించుకోవాలి. దానియేలు శ్రమల కాలంలో కూడా అతని స్నేహితులు అతనితో పాటే ఉన్నారు. కానీ యోబు జీవితంలో అలా జరగలేదు. క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు, దేవుడు పోరాడుతూనే ఉంటాడు వాక్యంతో. అందుకని మన యవ్వన కాలంలో మనం ఎవరితో ఉంటున్నామో ఎవరితో వెళ్తున్నామో అన్నది కూడా గమనించుకోవాలి. అట్లాగే యవ్వనస్తులు ఇంకోటి ఏంటంటే అన్యజనుల మధ్యలో మనం గడుపుతున్నాం. ఇప్పుడు మనం ఉండేది క్రైస్తవునిగా మనం ఎలా గడుపుతాం అన్నది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. మన మాటలు ఎలా ఉన్నాయి. అందుకే దావీదు మహారాజు అంటాడు, అన్యజనుల మధ్యలో ఉన్నప్పుడు నేను నోటికి చిక్కమును పెట్టుకున్నాను అంటాడు. అంటే ఫిల్టర్ మాట. మనం ఏం మాట్లాడాలి, మనం ఏదైనా తప్పు మాట్లాడినా సింపుల్గా అనేస్తారు, వీళ్ళు వేస్ట్ రా, వీళ్ళు ఆల్రా అనేసి. అలా ఉండకుండా ఒక క్రైస్తవునిగా మనం ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలనేది కూడా చూసుకుంటూ ఉండాలి. తర్వాత మన యవ్వన జనులే కాదు కానీ యవ్వనం పెంచే విధానం మన తల్లిదండ్రులుగా మనకి కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళకి విస్తారమైన ఇప్పుడు మన పేరెంట్స్కి ఏంటంటే చాలా ఆస్తిపాస్తులుగా సంపాదించేయాలి, మనకన్నా మన పిల్లలు సుఖంగా ఉండాలన్న ఐడియాలో ఉంటాం. కానీ వాళ్ళకి కావాల్సింది యవ్వన కాలంలో మనం ఇవ్వాల్సింది ఏంటంటే వాళ్ళ జీవితాన్ని ఎలా బతకాలి అన్న తోడ్పాటు కానీ వాళ్ళకి ఒక వర్క్ స్కిల్ కానీ నేర్పిస్తూ ఉండాలి. ఎందుకంటే చైనీస్లో ఒక సామెత ఉంటుంది, ఎవరికైనా ఆకలిస్తే చేపలు కూడా పెట్టకూడదు అంటారు, చేపలు పట్టడం నేర్పించాలండి. అట్లాగా మనం కూడా ఏంటంటే యవ్వనస్తులకి మనం ఆస్తి ఇస్తే వీళ్ళు సుఖంగా ఉంటారు, హ్యాపీగా తిరుగుతారు అనుకుంటాం. కానీ వాడు పని చేయడం కాకపోతే బైబిల్లో ఒక గ్రంథం ఉంటుంది, ఒక యాయిర్ అని ఒక ఆయన ఉంటాడు, పిల్లల కోసం 30 గ్రామాలని తీసుకుంటాడు, 30 గాడిదలు ఇస్తాడు. అంటే 30 బైక్స్ ఇచ్చినట్టు 30 మంది పిల్లలకి. వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న స్టార్ట్ చేసి సాయంత్రం వరకు తిరిగి మళ్ళీ వచ్చేస్తుంటారు. వాళ్ళు చివరికి ఆ బైబిల్ ఏమవుతుందంటే ఈ 5 గ్రామాలు అంటారు, అంటే ఎందుకు పనికిరాని అని. అట్లా మనం కూడా మనం ఇచ్చే ఆస్తిపాస్తులు కానీ మన పిల్లలకి దగ్గరగా అవుతున్నాయా, దేవునికి దగ్గరగా అవుతున్నాయా లేదా పరిశీలించుకుంటూ ఉండాలి. ఇట్లా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యేసుక్రీస్తు దగ్గరికి ఒక యవ్వనుడు వస్తాడు. ఏమంటాడంటే నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే నీకున్నదంతా వదిలేసి నాతో వచ్చే అంటాడు. ఆయన సింపుల్గా అతను అంటాడు, ఈ యవ్వనం అక్కడ బైబిల్లో ఉంటుంది మంచి వాకు, అతను మెక్కులో ధనవంతుడు కనుక వ్యసనపడి వెళ్ళిపోయాడంట. అంటే అంత ధనం వాళ్ళ ఫాదర్ ఇచ్చినట్టున్నాడు, దాని మీద ప్రేమ పెంచుకున్నాడు. చివరికి యేసుక్రీస్తు ఎదుర్కొన్నాయంటేనే గమనించలేకపోయాడు ఆయన. అట్లా మనం దేవునికి దూరంగా మనం ఇచ్చే ఆస్తులు కానీ ఏమైనా దేవునికి దూరం చేస్తున్నామేమో అని గమనించుకుంటూ ఉండాలి మనం. వాళ్ళు ఎలా పెరుగుతున్నారు సొసైటీలో. తర్వాత ఇంకొక పౌలు భక్తుడు యవ్వనం గురించి కొన్ని చిన్న మాటలు చెప్తూ ఉంటాడు.
యవ్వనం బట్టి ఎలా అంటే దేవుని వాక్యంని యవ్వన కాలం అంటే మనం శ్రద్ధగా ఆలోచించి దాన్ని బట్టి మనం నడతని సరి చేసుకోవాలంట. నీ ఒకటో తిమోతికి రాసిన 4వ వచనం 12వ వచనంలో ఉంటుంది, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకము, దాని మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసములకు మాదిరిగా ఉండమంటాడు. అంటే ఇవన్నీ మనం డైలీ చెక్ చేసుకోవాల్సింది ఎప్పుడంటే యవ్వన కాలం నుంచే. అలా యవ్వనుడిగా ఉంటేనే నీకు వృద్ధాప్యంలో దాని రిఫ్లెక్షన్ నీ లైఫ్ కనిపిస్తుంది. నీ పిల్లలు ఇప్పుడు ఏంటంటే దాన్ని నేను గమనించుకొని, ఎందుకంటే పిల్లలు ఎక్కువ పేరెంట్స్ని కానీ సొసైటీలో ఉన్న వాళ్ళని అనుసరించడానికే చూస్తుంటారు ఎక్కువ. అందుకని దాన్ని మనం కూడా మనం గమనించుకుంటే యవ్వనులు కాదు, యవ్వన పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి దీన్ని. తర్వాత యవ్వన కాలంలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే యూత్కి ఇప్పుడు చాలా గ్లామర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎక్కువ. బాగా కనిపించాలి, అందరికీ ఎంపైర్ అవ్వాలి, మంచి షూట్స్ వేసుకోవాలి, మంచి చెప్పులు వేసుకోవాలి ఇలా. కానీ మన వేషధారణ అనేది క్రైస్తవునికి దగ్గరగా ఉందా లేదా, దేవునికి దగ్గరగా ఉందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఒక ఆయన ఉంటాడు అబ్షాలోమ్, చాలా గ్లామరస్ బాయ్ అన్నమాట. మంచి హెయిర్ స్టైల్ ఉంటుంది, మంచి లైఫ్ స్టైల్లో మంచి లీడింగ్లో ఉన్నప్పుడు ఎంగేజ్లో చాలా పాపాలు చేస్తాడు తన అందాన్ని బట్టి. చివరికి ఏమైపోతాడంటే ఒక రాజు కుమారుడు అయి ఉండి చచ్చిపోతే ఒక కుక్కను పెట్టినట్టు పాతి పెడతారు, రాళ్ళు వేసి పాతి పెడతారు, ఆయన కప్పెడతాడు అన్నమాట. ఇక యోవాబు నాయకు అట్లాంటి లైఫ్ వచ్చేస్తుంది మేడం. మన యవ్వన కాలంలో మనం చేసేది ప్రతిదీ కూడా కౌంటింగ్ అవుతానే ఉంటుంది. దీని రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది అంటే, అదే యాకోబు చెప్తాడుగా, నేను 130 సంవత్సరాలు బతికినా నా జీవితంలో సగం చాలా ఆయాసంగాను దుఃఖంగాను ఉన్నాయండి రాజు ముందు చెప్తాడు. అంటే ఎందుకంటే తన యవ్వన కాలంలో తనకి ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉంటాడు అనమాట. దేవుణ్ణి తెలుసుకునేటప్పటికి తన జీవితం సగం అయిపోతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, యవ్వనంలో ఈ వయసులో ఉండే వాళ్ళకి చాలామందికి ఏంటంటే మంచి శాలరీస్ కావాలి, మంచి జాబులు కావాలి. అంటే చిన్న పని చేసినా ₹1,00,000 కావాలంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రోజుల్లో. ఫస్ట్ పని నేర్చుకోవట్లేదు వాళ్ళు, పని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. పని అనేది జీతాన్ని పుట్టిస్తుంది కానీ ఫస్టే జీతం రాదు. పని నేర్చుకుని మన వయసు రీత్యా దాన్ని ఎక్స్పీరియన్స్ బట్టి డబ్బులు వస్తూ ఉంటాయి. నీకు 30 ఏళ్ళలో 20,000 సరిపోయే దగ్గర ఇప్పుడు ₹1,00,000 వస్తుంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు అన్నమాట. దాని గురించి కూడా మన పౌలు ఒక మంచి మాట చెప్తాడు, ధనాపేక్ష ఎక్కడది, ఫస్ట్ కొరింథీయులు కదా, తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చెప్తాడు కదా, ధనాపేక్ష ఎలా అంటే మన సమస్త కీడునకు మూలం అని చెప్తుంటాడు. అంటే ఎంత డబ్బులు ఇప్పుడు ఏంటంటే చాలామందికి ఎంగేజ్లోనే క్రెడిట్ కార్డులు కావాలి, తర్వాత లోన్స్ కావాలి, హౌసింగ్ లోన్స్ కావాలి, కార్లు కావాలి, ఇవన్నీ ఎంగేజ్. కానీ దీనికన్నా మనం ఒక ఫ్యామిలీని ఎలా బిల్డప్ చేసుకోవాలి అన్నది చూడాలి. ఎలా అంటే మన ఆ వయసులోనే మన జీవిత భాగస్వాములు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. మన జీవిత భాగస్వామి యంగ్ వయసులోనే మనకి పిల్లలు పుడతారు. ఎందుకంటే యవ్వన కాలం ముందు పిల్లలు బలవంతుని చేతిలో బల్యం వంటి వారు అనేసి ఉంటుంది బైబిల్. ఎందుకంటే బాణం వంటి వారు. అయితే వాళ్ళు ఏంటంటే ఒక 25 years మ్యారేజ్ చేసుకుంటాడు, 25 years వచ్చేటప్పుడు 50 years వచ్చేటప్పుడు 25 కరెక్ట్గా ఉంటాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎంజాయ్ చేసి 30కి 35కి పెళ్లి చేసుకుంటారు. వీడికి వచ్చేటప్పుడు షుగర్ డయాబెటిక్ వచ్చేస్తుంది 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి. ఆడు చూస్తే కరెక్ట్గా డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పుడు వీళ్ళ నాన్న ఫోటోలోకి వెళ్ళిపోతాడు. అలా జీవితం అనేది పాడైపోతుంది. అందుకని తక్కువలోనే మనం అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఏంటంటే 10,000 20,000లోనే జీవితాన్ని ఎలా చక్క పెట్టుకోవాలి. తర్వాత నవ్వంగా అలాగే జరుగుతుంది ఇప్పుడు, అంతే కదా. ఎందుకంటే నేను చాలామంది చూస్తాను ఈ శాలరీ ఎంత అనగానే ఫస్ట్ 1 lakh బిలో చెప్పడానికి కూడా సిగ్గుపడిపోతున్నారు ఈ రోజుల్లో. నేను 10,000కి చేస్తున్నా 20,000కి చేస్తున్నాను, తప్పే ఉంది. 20,000లో కూడా బతుకుతున్నాడు. 20,000లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్కి ఏముంది, ఒక సండే చర్చ్కి వచ్చి సింపుల్గా ఒక ఈవినింగ్ బయటకు వెళ్ళి ఒక ఫ్యామిలీని బిల్డప్ చేసుకొని పిల్లల్ని చిన్న స్కూల్లో చదివించుకున్నా సరిపోద్ది. వీడు ₹1,00,000 కావాలి, కార్పొరేట్ స్కూల్స్లో చదివించాలి అంటే వీడు యవ్వనం అంతా వీడు ఇంట్రెస్ట్ కట్టడానికే సరిపోతుంది ఇప్పుడు. అలా
తర్వాత కరెక్ట్గా 50 ఏళ్ళు వచ్చేటప్పటికి డయాబెటిక్లు, బీపీలు, షుగర్లు అన్నీ వచ్చేస్తున్నాయి. వాళ్ళ లైఫ్ అక్కడితో అయిపోతుంది. అందుకని దేవుడు కూడా ఎప్పుడైనా చూడండి, చాలా చిన్న దాంట్లోనే నమ్మకంగా ఉన్న వాళ్ళతోటే దేవుడు ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పాడు గులియాతుది స్టోరీ. గులియాతులో దావీదు ఏం చేస్తాడు సార్, చిన్నవాడు 3 రాళ్ళు పట్టుకొని వెళ్తాడు. ఇది నాకు కాలేజ్ డేస్ నుంచి ఈ ప్రేయర్ నాకు బాగా ఇష్టం. ఎందుకంటే దేవుని జనులను వ్యతిరేకించడానికి ఇది ఎవడని అడిగి గులియాత్ దగ్గరికి వెళ్తాడు. ఏంటంటే మనం ఎప్పుడైనా ఎగ్జామ్స్లో చదివేటప్పుడు టెక్స్ట్ బుక్ అంతా చదవలేము. నేను ఎప్పుడు అనుకున్నాను, మనకు కలిసి ఒక 5-10 క్వశ్చన్లు చాప్టర్లు చదువుకున్నాక ప్రేయర్ చేసుకున్నాను అనమాట. దేవుడు సేమ్ దానియాలు, ఇప్పుడు దావీదు కూడా అంతే 3 పట్టుకెళ్తాడు. 3 పట్టుకెళ్ళి దేవుడు ఈ 3 ఉన్నాయి నాతో ఏం చేయమంటాడు, నువ్వు బాధ చూద్దాం అంటాడు ఆయన. కరెక్ట్ ఒక రాయితోటి కొట్టేస్తాడు దాన్ని. అట్లాగే మన జీవితంలో కూడా చిన్నదే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. నువ్వు చిన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యావు అనుకో, దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎక్కువగా కోరుకున్నావు అనుకో చూస్తాడు. నువ్వు అసలు అంత కెపాసిటీ. ఇప్పుడు ఏంటంటే మన 15 సంవత్సరాలకి రాయల్ ఎన్ఫీల్డ్ అడిగితే ఏ తండ్రికి కొండవు. ఎందుకంటే ఆడు వయసుకు తగ్గట్టుగా కొనాలి, అంతే కదా. ఏంటి నవ్వుతావు? దేవుడు సమయానుకూలమైన సహాయం చేస్తానంటాడు ఎవ్వరికైనా. అంతేగాని నాకు 15 ఏళ్ళకి రాయల్ ఎన్ఫీల్డ్ కావాలి, 21 బెంచ్ కార్ కావాలంటే అసలు బెంచ్ కార్కి కావాల్సిన డబ్బులు ఉన్నాయని చేతిలో అడుగుతుంటాడు అనమాట. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఇస్తాడు, నిన్ను దానికి తగ్గట్టుగా తయారు చేసి అప్పుడు ఇస్తాడు. కానీ దానికి నువ్వేం చేయాలి, దేవుళ్ళో నడవడం నేర్చుకోవాలి. ఎప్పుడంటే దావీదు అలాగే నేర్చుకుంటుంటాడు. దావీదు ఫ్రెండ్స్ కూడా చూసారంటే మీరు, యోనాతాను అని ఒక ఫ్రెండ్ ఉంటాడు, సౌలు కొడుకు. కానీ ఎంత వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి బైబిల్లో భలే రాసి ఉంటుంది. అసలు యోనాతాను చనిపోయినప్పుడు దావీదు ఏడుస్తాడు, అసలు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అనమాట. కానీ అట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారో లేదో చూసుకోవాలి మనం. కానీ మన ఫ్రెండ్స్ అలా ఉండరు కదా. ఈరోజు ఈ మనోడు అంటున్నాడు చూడు, ఇందాక సినిమాకి వెళ్దాం బాయ్ అంటే, అరే నేను ఆన్లైన్లో టికెట్ బుక్ వచ్చేసే అంటాడు. అరే మా నాన్న పంపించాడు అంటే కిటికీలో దూకొచ్చే అంటాడు. అవునా? అట్లా ఉంటారు. కానీ ఇట్లా కిటికీలోంచి సైతాన్ కూడా అవుతుంది తెలుసా. ఒక పౌలు ఒక వాక్యం చెప్తుంటే ఐతుకొని ఒక యవ్వనుడు ఉంటాడు, కిటికీలో కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. ఏంటంటే మన జీవితం ఎప్పుడు కిటికీల్లోనే చూస్తుంటుంది మనం బయటికి. మన దరిద్రం ఏంటంటే మన సాఫ్ట్వేర్ కూడా విండోస్లోంచే మనలోకి వస్తుంది జీవితం. సో ఇది ఎలా ఉందంటే మన మొబైల్లో విండో కూడా మనం గ్రాప్ చేస్తుంటుంది అనమాట. అంటే సైతాన్ ఏదో విండోలోంచి మన జీవితంలో రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో కూడా ఒకటి ఉంటుంది, ఒక వాక్యంగా విండోస్ గురించి. ఇర్మియా 9వ అధ్యాయం 21లో ఉంటుంది చూడండి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయటಕ್ಕೆ మరణం కిటికీలోంచి ఎక్కుతుందంట. అంటే చిన్న విండోయే మొబైల్లో ఉండేది, విండోస్ సాఫ్ట్వేర్. అది ఎలా మనలో ప్రవర్తిస్తుంది, మనం దాన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాం అన్నది కూడా చూడాలి. అపోస్తుల కార్యం 29లో ఉంటుంది. అప్పుడు ఐతుకొని యవ్వనుడు కిటికీలో కూర్చొని నిద్రపోయి నిద్రాభారం చేత 3వ అంతస్తు నుంచి కింద పడిపోతాడు. అంటే మనం కూడా ఆ విండోస్ తోటే నైట్ 2-3 అవుతానే ఉంటుంది మనకి. మనం యాక్చువల్ బైబిల్ కూడా చదవం పడుకునే ముందు, కానీ ఆ విండోలో ఉంటుంటాం. ఆ విండో నుంచి ప్రపంచం చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి ఫిల్టర్స్ కనుక మనకి ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటూ ఉండాలి. అన్నింటికి మించి టైం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇది చెప్పారో లేదో కానీ మన దశమ భాగం అనేది మన జీవితంలో ఈ సంవత్సరం దేవుడు 365 రోజులు ఇచ్చాడంటే దాంట్లో మనం దశమ భాగం దేవుడికి ఇస్తున్నావో లేదు. నువ్వు ధనం ఏమి ఇస్తావు, ధనం దేవుడు ఇచ్చిందే, ప్రతిదీ దేవుడు ఇచ్చిందే. కానీ మనలో మనం ఇచ్చేది ఒకటి ఉందంటే టైం. ఆ టైంని మనం ఇవ్వగలిగితే మన జీవితం సమృద్ధిగా ఉంటుంది. ఇలా కుటుంబాలు కూడా మనం యవ్వనులు కరెక్ట్గా ఉండే ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ప్లస్ యవ్వనులు కరెక్ట్గా పెంచే ఏ కుటుంబం తల్లిదండ్రులు ఉంటారో అది కూడా ఆశీర్వదించబడుతుంది. అట్లాంటి కుటుంబం బైబిల్లో ఒక కుటుంబం ఉంటుంది, నోవాహు ఫ్యామిలీ ఉంటుంది. నోవాహు భార్య కానీ 3 కొడుకులు కానీ కోడళ్ళు కానీ తను ఓడ తయారు చేసి లోపలికి వెళ్దామంటే ఎవడు క్వశ్చన్ చేయడు. ఆయన ఏంటి వాడంటాడంటే ఈ ఆస్తంతా అనేసి పిచ్చోళ్ళలాగా అనేసి. ఎందుకంటే అతను దేవుళ్ళలో నడిచాడు, సేమ్ వాళ్ళ పిల్లలు కూడా నడిచారు. అందుకే దేవుడు అతన్ని ఎంత ఆశీర్వదిస్తాడంటే నువ్వు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకంకి వెళ్ళి దాన్ని మర్చిపోయాను, సారీ, ఫలించుడని ఆశీర్వదిస్తుంటాడు అన్నమాట.
అట్లాంటి ఆశీర్వాదం మనకు కావాలి అంటే యవ్వనులు కరెక్ట్ ఫ్యామిలీలో కరెక్ట్గా ఉండాలి. యవ్వనం పెంచే తల్లిదండ్రులుగా మనం కూడా కరెక్ట్గా ఉండాలి. మనం సొసైటీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ చర్చ్లో మనం ఎలా ఉంటున్నాం అని మన ప్రవర్తన అనేది చర్చ్లోనే కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి అన్యజనుల మధ్యలోకి వెళ్తున్నాం. మనం ఏ తప్పు చేసినా సింపుల్గా అనేస్తారు, వీళ్ళు ఆడరా, వీళ్ళు ఇలాగే చేస్తారు అన్న టైప్ అంటారు. అందుకని మనం దేవుణ్ణి రిప్రజెంట్ చేసేలాగా, అంటే ఉప్పు నిస్సారం అయితే దాన్ని సారం చేసేది ఏది లేదన్నట్టు మనం లోకంలో ఉప్పు అయి ఉన్నాం అంటారు చూడండి, అట్లా. సో ఇప్పుడు మన తల్లిదండ్రులుగా మనం కూడా గమనించుకుంటూ ఉండాలి. ఎలా అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టి మీద మేస్తుంది అని తెలుగులో సామెత ఉంది. మనం కరెక్ట్గా లేవండి, మన పిల్లలు ఏమంటారు కరెక్ట్గా. అందుకని మనం కూడా ఈ వాక్యం వాళ్ళకే కాదు, మనం కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకటి ఏంటంటే మనతో మనం ఎలా ఉంటున్నాం, మన చర్చిలో ఎలా ఉంటున్నాం, మన సొసైటీలోకి ఎలా వెళ్తున్నాం, ఎలా ఉంటున్నాం అన్నది కూడా అనుదినం దేవుని వాక్యంతో కంపేర్ చేస్తూ మనం ముందుకు నడిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం మనతో ఉంటుంది. ఈ వాక్యము దేవుడు దీవించింది.